భగవాన్ ఓషో. ఈ పేరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దిస్ మ్యాన్, దిస్ మ్యాన్ స్పీచెస్, దిస్ మ్యాన్ ఇంటర్వ్యూస్, దిస్ మ్యాన్ థాట్స్, దిస్ మ్యాన్ థాట్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ చేంజ్ ఇన్ మై లైఫ్. అంటే ఆయన ఒక్క ఇంటర్వ్యూని వింటే చాలు జీవితం మొత్తం మారిపోతుందేమో అన్నంత బాగుంటాయి. సింపుల్ మనిషికి పరిచయం చేసిన వ్యక్తి. అలాంటి ఓషో గురించి వీడియో ఎప్పుడు నుండి చేయాలనుకుంటున్నా. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. సో స్టార్ట్ చేద్దాం. సో భగవాన్ ఓషో నార్త్ ఇండియాలో పుట్టాడు. సో అదంతా ఓకే, అది మ్యాక్సిమం మెజారిటీ తెలిసి ఉంటుంది. బట్ ఆయన జీవితంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలు, చిన్న చిన్న ఇంటర్వ్యూస్లో చిన్న చిన్న స్టేట్మెంట్స్, వాటి నుండి మనం ఏం నేర్చుకోవాలి అనేది రోజుకు వీడియో ద్వారా మ్యాక్సిమం చెప్పుకుందాం. ఓషో దాదాపు తన జీవిత కాలంలో 2800 గంటలకు పైగా మాట్లాడాడు. సో ఐ మీన్ నాట్ ఏ స్మాల్ నెంబర్, ఇట్స్ వెరీ వెరీ బిగ్ నెంబర్. యూనో వన్ థింగ్, దీనికి కంప్లీట్ ఆపోజిట్లో రమణ మహర్షి 3000 గంటలకు పైగా మౌనంగా ఉన్నాడు. ఈ ప్రశ్న ఓషోని అడిగాను అనమాట. భగవాన్, రమణ మహర్షి ఎనీ టైం మౌనంగా ఉంటారు, మీరు కంప్లీట్ దానికి ఆపోజిట్గా ఎందుకు ఉన్నారంటే ఓషో ఇస్తాడు, నేను ఏ రోజు మాట్లాడలేదు, నేను మౌనంగానే ఉన్నాను అంటాడు. అదేంటండి, ఇప్పుడే కదా దాదాపు 2800 గంటలకు పైగా మాట్లాడాడు తన జీవితకాలంలో ఓషో, మళ్ళీ మౌనంగా ఉంటాడు అంటారు ఏంటి అంటే, అది ఆయన స్థితికి తెలుసు. ఆ స్థితిని గమనించిన నాకు మొన్న అర్థమైంది ఆ స్థితి ఏంటి అనేది. సో ఫర్దర్గా వీడియో అలా వెళ్తున్న కొద్ది మ్యాక్సిమం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో అట్లాంటి ఓషో ఇంటర్వ్యూస్లో వన్ ఆఫ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ మోస్ట్ ఫేవరెట్ వన్ లేడీ ఇంటర్వ్యూ. ఆల్మోస్ట్ ఓషో ఇంటర్వ్యూస్ మ్యాక్సిమం ప్రపంచానికి పరిచయం అయింది వెస్ట్రన్ ఇంటర్వ్యూస్ ద్వారా. వెస్ట్రన్ వాళ్ళు ఓషోని చాలా ఇంటర్వ్యూస్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూస్లో ఓషో ఇచ్చిన ఆన్సర్స్ అండ్ ఓషో ఫిలాసఫీ మొత్తం ఎంటైర్ వెస్ట్రన్ కంట్రీస్ మొత్తాన్ని షేక్ చేసి పడేసింది. మొత్తం క్రిస్టియానిటీ వైప్ అవుట్ అయిపోయింది. అట్లా ఉంటాయి ఓషో ఆన్సర్స్. సో అందులో పర్టికులర్లీ 2 స్టేట్మెంట్స్. ఒక లేడీ ఇంటర్వ్యూవర్ యునైటెడ్ స్టేట్స్లో. సో దట్ ఇంటర్వ్యూవర్ ఆస్క్డ్ టు ఓషో, హౌ ఓల్డ్ ఆర్ యూ? ఓషో రిప్లైడ్, సెడ్ టు, I'm ancient. Again, interviewer asked, could you be a bit any more specific? Very ancient. This answer replied by Osho. సో అంటే ఇంటర్వ్యూర్ ఏమడుగుతుందంటే, భగవాన్ మీ వయసు ఎంత అని అడుగుతుంది. సో ఇదే ప్రశ్న సాధారణంగా ఎవరిని అడిగినా ఏం చెప్తారు? 30, 29 ఎంతో కొంత చెప్తాంగా. బట్ అట్లా చెప్పలే ఓషో. ఐఎమ్ ఏన్షియంట్ అన్నాడు, అంటే నేను పురాతనమైన వాడిని అని. ఆవిడ వెంటనే కుడ్ యూ బి బిట్ ఎనీ మోర్ స్పెసిఫిక్ అంటే, ఖచ్చితంగా ఇంత నిర్ధారించగలరా, చెప్పగలరా? మనం ఏం చెప్తాం, ఒక 25 సంవత్సరాలు, 6 నెలల 8 రోజులు, సంథింగ్ ఇన్ని గంటలు ఇన్ని సెకండ్లు అని చెప్తాం. మన బుద్ధి అంతవరకు పనిచేస్తుందిగా. బట్ ఓషో చెప్తాడు, ఐఎమ్ వెరీ ఏన్షియంట్, చాలా పురాతనమైన వాడిని. సో ఈ 2 లైన్స్, దీనికి సమాధానం కోసం దాదాపు 2 వారాలు పట్టింది. అంటే స్టేట్మెంట్ రాసుకోవడం, అసలు ఎందుకు ఇట్లా చెప్పి ఉంటాడు అని. ఫైనలీ అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని తీసుకోండి, 1996 సమ్ అక్టోబర్ 10 or 20 ఎప్పుడో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందిగా. అప్పుడు ఈ మనిషి పుట్టుంటాడు, మీన్స్ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడు, ప్రపంచానికి పరిచయం అయ్యాడు. అది దాన్ని డేట్ ఆఫ్ బర్త్గా తీసుకొని ప్రతి సంవత్సరం బర్త్డే చేసుకుంటూ ఉంటాం. అంటే ఓషో జనరల్గా జ్ఞానులు ఎవరు బర్త్డేలు ఎవరు చేసుకోరు. సో అయితే అంటే ఈ పలానా తేదీ 1996 అక్టోబర్ 10, 20 ఏదో ఉంటుంది కదా, ఆ డేట్కి ముందు వాడి ఎగ్జిస్టెన్స్ లేదా ఈ భూమి మీద? డెఫినెట్లీ ఉంది. తల్లి గర్భంలో ఉంది. నీకు కనిపించట్లేదేమో, ప్రపంచానికి కనిపించకపోవచ్చు, బట్ తల్లి గర్భంలో వాడి ఎగ్జిస్టెన్స్ ఉందిగా. సో ఆ ఎగ్జిస్టెన్స్ని చూస్తాడు. బియాండ్ అంటారు కదా, మ్యాక్సిమం జ్ఞానులందరూ బియాండ్ అని ఆలోచిస్తారు. బియాండ్ అనే ఒక పదాన్ని పెట్టుకుంటారు. అంటే అజ్ఞాని ఒక వస్తువుని ఇట్లా చూస్తే
జ్ఞాని ఈ వస్తువుకి బియాండ్గా చూస్తాడు. సో అక్కడ తేడా ఉంటుంది. సో అంటే 1996 అక్టోబర్ 10 కంటే ముందు వాడి ఎగ్జిస్టెన్స్ ఉంది, ఒక వ్యక్తి ఎగ్జిస్టెన్స్. మరి అక్కడి నుండి సడన్గా వచ్చేసింది ఆ తల్లి గర్భంలోకి, ఫాదర్ స్పెర్మ్ నుంచి ఎట్లా వచ్చింది కదా, అంటే అంతకు ముందు కూడా ఉంది కదా, అక్కడ నుండి ఎక్కడి నుండో వచ్చింది కదా. అట్లా మీరు వెతుక్కుంటూ ఎగ్జిస్టెన్స్ని పోతే అది ఎప్పుడు వస్తుంది అంటే టైం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మొదలై ఉంటుంది నీ ఎగ్జిస్టెన్స్. సో ఇక్కడ నుంచి నాకు టైం వేస్ట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే టైం వేస్ట్ అనేది లేదు, టైం యూటిలైజ్ కూడా లేదు, జస్ట్ బీ విత్ దట్ టైం అనేది నాకు అప్పుడు అర్థమైంది. సో చాలా వరకు ఆలోచనలను జస్ట్ పక్కన పడేసింది. అంటే ఇంతవరకు ఇంత అజ్ఞానంలో ఉన్నామా. అండ్ అదే తీరులో ఓషో ఒక మాట అంటాడు, ఒక ఇంటర్వ్యూరు జ్ఞానం అంటే ఏంటి అంటే, నీలో ఉన్నదాన్నే జ్ఞానం అంటారు. నీలో ఏదైతే ఉందో అదే జ్ఞానం. నీలో ఏది ఉంది? ఆకలి ఉంది, నిద్ర ఉంది, ఇంకొన్నాయిగా కోపాలు, తాపాలు, కామాలు, కోరికలు, మదము, మాత్సర్యం, అరిషడ్ వర్గాలు, ఇవన్నీ ఉంటాయిగా. అదే జ్ఞానం. అది దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలని తెలుసుకోవడమే జ్ఞానం. మరి పుస్తకాల్లో ఉండేవి వేదాలు, ఉపనిషత్తులు ఇవంతా ఏంటంటే దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్. జ్ఞానం అనేది నీలోనే ఉంటుంది, పుస్తకాల్లో ఉండేది దట్ ఈజ్ జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇది నన్ను నిజంగా అసలు ఎవరిస్తారు ఎట్లాంటి స్టేట్మెంట్ అంటే నేను పిచ్చి పడుతుంది ఒక్కొక్కరికి. ఓషో యొక్క స్టేట్మెంట్స్ పైన ఎవరైనా కానీ థీసిస్ రాసిన ఆల్మోస్ట్ ఒక్క స్టేట్మెంట్ పట్టుకుంటే పిహెచ్డి చేయొచ్చు. సో లాట్ ఆఫ్ కంటెంట్ గివెన్ బై ద ఓషో. సో అట్లాంటి ఓషో ఆల్మోస్ట్ మహాత్మా గాంధీ నుంచి అడాల్ఫ్ హిట్లర్, పోప్, మదర్ తెరిస్సా, ప్రతి ఒక్కరిని కూడా ఆయన కామెంట్ చేస్తాడు ఇన్ ద రైట్ వే, నాట్ బ్యాడ్ వే. అంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటి, వాళ్ళ థాట్ ప్రాసెస్ వెనకాల ఉన్న తప్పు ఏంటి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎందుకు తప్పు అనేది రీజన్ చెప్తాడు. బట్ ఎక్సెప్ట్ రమణ మహర్షిని ఏ రోజు ఆయన వేలెత్తి చూపలేదు. ఎందుకు అంటే రమణ మహర్షిలో తప్పు లేదు, అసలు రమణ మహర్షి అంటే పేరునే తప్పు కాదు అన్నంత లెవెల్లో చూశాడు. ఎందుకు? బికాజ్ ఆయన బతికిన బతుకు అలాంటిది. అంటే 16 ఏళ్ల వయసులో ఆయన కలిగిన సాక్షి భావన ఆయన చచ్చిపోయినంత వరకు ఆయన ఏ రోజు వదల్లా. సో అట్లా ఓషో తన జీవితకాలంలో ఎక్సెప్ట్ రమణ మహర్షిని తప్ప అందరినీ కామెంట్ చేశాడు, అందరినీ ఒక ఆట ఆడుకున్నాడు. సో అట్లాంటి ఒక రాడికల్ సెయింట్ ఈ దేశంలో పుట్టడం, ఆయన గురించి మనం చెప్పుకోవడం, సో నిజంగా నాకు హ్యాపీ. సో విన్నందుకు మీకు మ్యాక్సిమం హ్యాపీగా ఉంటారు. సో డెఫినెట్లీ ఇకపైన ఓషో పైన అందరిపైన వీడియోస్ చేద్దాం. మరీ లెంతీ వీడియోస్ అయితే ఐ థింక్ టైమ్ ఈజ్ వెరీ అవైలబుల్, అందరికీ అవైలబుల్గా ఉంటుంది. సో అందుకనే మనకు విలువ తెలియదు, బట్ విలువ ఇవ్వాల్సిన అవసరం లేదనుకోండి, దాంతో ఉంటే చాలు. సో ఉన్నంతలో చూడండి. సో నాకు వీలైనంతగా నేను చేస్తా, మీకు వీలైనంతగా మీరు చూడండి, సరేనా? సీ యూ దేర్.